జగన్మోహన్ రెడ్డి అండ్ కో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దానికి వేదిక అంతా కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్నం మండలం వేదికగా పలు అవినీతి అక్రమాలు, భారీ దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు అన్నిటినీ వేదికగా చేసుకొని ఒక దుర్మార్గపు పరంపరనే నడిపినట్లుగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏదైతే ఉందో అది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదయ్యింది. జిందాల్ స్టీల్స్ అధినేత యొక్క ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో అతని యొక్క అనుచరులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి కుక్కల విద్యాసాగర్ అనే ఒక పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి 2014లో పోటీ చేసినటువంటి వ్యక్తిని పావుగా ఉపయోగించి ప్రధాన పాత్రధారుడిగా అతనితో నేరం చేయించి బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీపై అక్రమంగా కేసులు నమోదు చేయటం, వేధింపులకు గురి చేయటం, శారీరకంగా కూడా చిత్రహింసలకు గురి చేయటం, అవన్నిటికీ కూడా వేదిక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అయింది. ఆ కేసు విచారణ దశలో ఉంది. ఉన్నత స్థాయి విచారణ జరుపుతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ కేసు అలా విచారణ దశలో ఉండగానే కొత్తగా ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది. గతంలోది జిందాల్ స్టీల్స్ అధినేత కోసం మొదలుపెట్టిన అక్రమం అయితే ఇది ఏకంగా జగన్మోహన్ రెడ్డి తన సతీమణి అయినటువంటి భారతీ రెడ్డిలతో ముడిపడినటువంటి అంశం అయి ఉంది. ఇప్పుడు కూడా వేదిక ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 2023 వరకు పనిచేసినటువంటి లాలా బాల నాగధర్మ సింగ్ అనే ఒక ప్రస్తుతం అతను రిటైర్ అయిపోయారు. ఆ రిజిస్ట్రార్ తను పదవీ కాలంలో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి సంబంధించినటువంటి పలు అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశాను, నన్ను బలవంతంగా ఒత్తిడి పెట్టి చేయించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, అతని సతీమణి అయినటువంటి భారతీ రెడ్డి యొక్క పిఏ అయినటువంటి చేమకుర్తి శ్రీకాంత్తో పాటు అతని యొక్క రెండవ భార్య అయినటువంటి నటి రీతూ చౌదరి, వీళ్ళందరూ ప్రమేయంతో జరిగినవి అని చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ సింగ్ ఎవరైతే ఉన్నారో బాలా నాగధర్మ సింగ్ రిజిస్ట్రారు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి భవానీ మాత ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలని ఈ సబ్ రిజిస్ట్రారు తన ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఆ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను అభివృద్ధి చేయటం, అట్లాగే ఈ దైవిక కార్యక్రమాల్లో పాల్గొనటం లాంటివి జరుగుతూ ఉండేవి. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు వచ్చేసి అటు విజయవాడలో ఉన్నాయి, విశాఖపట్నంలోను, రాజమండ్రిలోను, పలు ప్రాంతాల్లో స్టేట్లో ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా వీళ్ళు ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే అతను భారతీరెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ చేమకుర్తి శ్రీకాంత్, అతను రెండవ భార్య, ఇంకా ఇతరుల పేర్లు కూడా, అంటే ఆ రీతూ చౌదరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళందరి పేరు మీద కూడా బినామీ ట్రాన్సాక్షన్స్, తప్పుడు రిజిస్ట్రేషన్లు బలవంతంగా ఈ నాగా బాలధర్మసింగ్ని అడ్డం పెట్టుకొని చేయించుకున్నారు అని చెప్పేసి ఆ ప్రాసెస్లో అతని మీద బలవంతంగా ఒత్తిడి పెట్టే ప్రాసెస్లో అతని పైన అక్రమంగా ఏసీబీ కేసులు నమోదు చేపించడం, అలాగే అతని నుంచి ఒక 30 లక్షల రూపాయలు దండుకోవడం. ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇతన్ని ఈ రిజిస్ట్రార్ని గోవాలో నిర్బంధించి ఈ చేమకుర్తి శ్రీకాంత్ ఆ రిజిస్ట్రార్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా అక్రమంగా వసూలు చేయటం జరిగిందని చెప్పేసి ఫిర్యాదుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికిను, అలాగే నారా లోకేష్ గారికి కూడా
నిన్నటి రోజున ఇవ్వడం జరిగిందనమాట. గతంలో ఏదైతే కుక్కల విద్యాసాగర్ అక్రమ కేసు, బాలీవుడ్ నటిపై పెట్టిన అక్రమ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఉన్నతాధికారులు ఏ స్థాయిలో ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారనేది కూడా మనందరికీ గుర్తుంది. ఇంకా మర్చిపోలేదు. ఆ విషయం మర్చిపోక మునిపే ఈ తప్పుడు రిజిస్ట్రేషన్లతో ఇంకొక అక్రమం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి పలు డాక్యుమెంట్లను కూడా ప్రభుత్వం పరిశీలించి ఆ డాక్యుమెంట్లు రద్దు చేయటం, అలాగే ఈ యొక్క రిజిస్ట్రార్ మీద ఒత్తిడి పెట్టడానికి ఆడిట్ రిజిస్ట్రార్ అని చెప్పేసి రామారావు అనే ఒక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని చెప్పేసి, వీళ్ళతో ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అతను ఈ ఆడిట్తో రిజిస్ట్రార్తో పాటు ఇంకా ఉన్నతాధికారులు ఎవరైనా ప్రోద్బలం ఉందా, ఇదంతా కూడా ఉన్నత స్థాయి విచారణ జరిపించి మొత్తం ఏవైతే ఆస్తులు దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా అక్రమ రిజిస్ట్రేషన్లన్నింటినీ రద్దుపరిచి జగన్మోహన్ రెడ్డి, ఆ చీమకుర్తి శ్రీకాంత్, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి, శ్రీకాంత్, ఆ నటి మీద, అలాగే ఎవరెవరి పేర్ల మీద అయితే రిజిస్ట్రేషన్ అయినవో వారిని, దానికి సంబంధించినటువంటి దస్తావేజు లేఖరులని, సాక్షులని అందరినీ, ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిన అందరినీ కస్టడీలోకి తీసుకొని విచారణ సమగ్రంగా జరిపించి, అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి యాజమాన్యపు హక్కులు తిరిగి కాపాడి దేవాలయాలకి సంక్రమించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకున్నా. దీనికోసం ఉన్నత స్థాయి విచారణే జరిపించాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రత్యేకించి ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండలాన్నే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్రమ లావాదేవీల కోసం వినియోగించుకున్నారా అనేది ఒకసారి కనుక పరిశీలిస్తే, తన మంత్రివర్గంలోనే ఉన్నటువంటి జోగి రమేష్, అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ జోగి రమేష్ పెడన నుంచి అతని అక్రమాలు, ఆఖరిలో 4 నెలల పాటు పెనమలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన సమయంలో కూడా తను చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి అక్రమాలకి జోగి రమేష్ పెట్టింది పేరు నంబర్ 1 అనమాట. జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం ఎవరికై అంటే అవినీతి అక్రమాల్లో దక్కేది జోగి రమేష్కే. అటువంటి జోగి రమేష్ సొంత గడ్డ అయినటువంటి ఇబ్రహీంపట్నం మండలాన్ని వేదికగా ఎంచుకొని ఈ అక్రమ లావాదేవీలన్నీ జరిగినాయి కాబట్టి, ఇంకా పలు అక్రమ లావాదేవీలు అటు పోలీస్ స్టేషన్ పరంగా కానీ, ఈ రిజిస్ట్రేషన్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ ఇంకా పలు అక్రమాలు జరిగే ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వం ఇంకా లోతుగా విచారణ చేసి ఫిర్యాదులు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా, గతంలో ఇంకా కొన్ని అవినీతి అక్రమాలు ఇబ్రహీంపట్నం వేదికగా జరిగి ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.